హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు టిఫిన్ అయితే బియ్యంలో ఉప్మా అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయి పూజ అయితే చేసేసుకుని ఇంక ఇక్కడ అత్తయ్య గారు నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంక మిషన్లో బట్టలు అయితే వేసేసి ఇంక తర్వాత సోనిగడికి అయితే టిఫిన్ పెట్టాలండి. ఇవాళైతే కొంచెం లేట్ అయింది. ఇంక నేను చేసేసి పెడదాంలే అనేసి ఊరుకున్నాను. ఇంక అదైతే ఇక్కడ కూర్చుంది. ఇంక ఇప్పుడైతే ఇంక నేను వంట అది చూసుకోవాలి. ఇంక ఇవాళ మా చిన్నవాడికి స్కూల్ సెలవే కాబట్టి అంత కంగారు అయితే ఏమీ లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకో వంటకి అది రెడీ చేసుకుంటాను టిఫిన్ అయిపోయిన తర్వాత. ఇంకా ఇంటి నిండి అయితే బట్టలు చాలా చిరాగ్గా ఉన్నాయండి. అసలు ఆరట్లేదు వర్షానికి. ఇదిగోండి ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇంకా వంట చేద్దామని అయితే వంట అయితే చేస్తున్నాను. ఇంక ఇవాళ అయితే కొంచెం కొంచెం కూరగాయలు అయితే ఉన్నాయి. కొంచెం చిక్కుడుకాయలు, కొన్ని ఏమో దొండకాయలు, క్యారెట్ అయితే ఎక్కువే ఉంది. కానీ ఇంకా ఒకసారి ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని కొంచెం ఫ్రై లాగా అయితే చేసేసి కొంచెం పప్పుచారు అయితే పెడదామని చెప్పి పెట్టాను. ఇంక ఇవాళ అయితే నేనైతే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. వైజాగ్ వెళ్తున్నాం. ఇంక మధ్యాహ్నం నుంచి అయితే వెళ్దామనేసి ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా అప్పుడైతే బయలుదేరి వెళ్దామని చెప్పి వంట అయితే చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఒకసారి చూసొద్దామని అయితే నేనే వెళ్తున్నాం. మా చిన్నోడు ఏమో అమ్మాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు అయితే తర్వాత ఎప్పుడైనా వెళ్తానని చెప్పారు. అందుకని మేము ఇద్దరం అయితే బయలుదేరి వెళ్తున్నామండి. ఇంకా వంట చేసేసిన తర్వాత అయితే భోజనం చేసి బయలుదేరుతాం. ఇదిగోండి ఇక్కడైతే ఫ్రైకి అయితే చేసుకుంటున్నాను. కొంచెం తాలింపు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇంకో పక్కన అయితే పప్పుచారు కూడా పెట్టేసాను. కొంచెం ఆడావిడిగా ఉంది. మా ఆయగారిని తాటికాయలు అయితే తెమ్మన్నాను. వదిన వాళ్ళకి తాటికాయలు అయితే వేసిద్దామని చెప్పి మొన్న అయితే వచ్చారు. కానీ పిల్లలు వాళ్ళైతే పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు వైజాగ్లో ఉంటారు కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి తాటికాయలు అయితే తెమ్మన్నాను. అత్తయ్య గారు అయితే తీస్తున్నారు అది. ఇంక నేనైతే వంట చేసుకుని కొంచెం బట్టలు అయితే సర్దుకుందామని చెప్పేసి ఇంక గబగబా అయితే వంట అయితే చేసుకుంటున్నాను. అంటే మా అన్నీ ఇలాగే ఉంటాయండి. అనుకుని అయితే చెయ్యం మేము ఏదిని. ఈ ఊరు వెళ్ళటం కూడా మేము అనుకోలేదు అసలు. పొద్దున్న అనుకున్నాం. అసలు ఫస్ట్ మా చిన్నవాడిని తీసుకుని వెళ్దాం అనుకున్నాం. అడికి వాళ్ళు సెలవు ఇచ్చారని చెప్పి. కానీ మళ్ళీ గబుక్కుని ఒక రోజుకే వచ్చాడు. అవ్వదో వాడికి ఏమో ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కదా అని చెప్పేసి ఇంక మేమిద్దరం అయితేనే వెళ్తున్నాం. ఇంక ఎలాగ అనుకున్నాం కదా వెళ్ళొచ్చేస్తే అయిపోద్ది కదా అని. ఇంక వీడైతే ఇంకా అక్కడికి వెళ్తాడు. ఇక్కడైతే పప్పుచారు అయితే ఓ పక్కన పెట్టానండి. అలాగే ఓ పక్కన అన్నం కూడా పెట్టేసాను. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి మిషన్లోని. ఇంకా అవి కూడా ఆరేసేసుకుని ఇంక నేనైతే తాటిగారుల పని అయితే చూసుకుంటాను. ఇంకా అవి చూసుకుని ఇంకైతే రెడీ అయిపోవడమే. ఇంకా పప్పుచారు అయితే మరిగిపోయింది. ఇంకైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అంతే అండి. ఇంక తాలింపు అయితే పెట్టేసి నేనైతే భోజనానికి వచ్చేసరికి నాకైతే అవ్వలేదు. లేట్ అయింది ఈరోజు. నేనైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫ్రై కూడా అయిపోయింది. భోజనం చేసేసి ఇంక ఇక్కడైతే నేనైతే భోజనం చేస్తున్నానండి. నేను భోజనం చేసిన తర్వాత అయితే మా సోనిగాడికి కూడా తినిపించాలి. మా సోనిగాడికి ఇప్పుడు అన్నం తినిపించేస్తానండి. ఇంకా మేము వచ్చే వరకు అయితే అత్తయ్య గారు ఆమ్లెట్లు వేసి పాలు అయితే పెడతారు. మరి ఇంకా అన్నం తినిపించిన అది తింది ఇంక వాళ్ళు తినిపించినని ఇంక అందుకని చెప్పి ఇంక 2 రోజులు అయితే ఇంకేదో రకంగా ఉంటుంది. ఇంక ఇక్కడ నేను వచ్చేసి అయితే లగేజ్ అయితే సర్దుకుంటున్నాను. తాటిగారులు అయితే వేసేసానండి. అంటే ఇంకా అది వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఇంక ఇక్కడైతే లగేజ్ అయితే సర్దుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరటండి. ఈయన కూడా వచ్చేసారు. ఇంకా అలాగే మా అమ్మగారి ఇంటికాడ కారు ఉంది కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళి కారు అయితే వేసుకుని వచ్చేస్తాం. మేమైతే ఇంకా బయలుదేరాం. మా సోని చూసారు ఎలా తిరుగుతుందో మా వెనకాల. మా కూడా అది కూడా వచ్చేస్తుందంట. ఇంక ఇక్కడి నుంచి అయితే వెంటనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా చిన్నోడిని అక్కడ దింపేసి అయితే మేము వెళ్తామండి. వెళ్ళి మళ్ళీ బుధవారం ఎప్పుడు వచ్చేస్తాం. వాడికి అయితే స్కూల్ పోతుంది కాబట్టి మేమైతే వాడిని తీసుకెళ్ళట్లేదు. ఇంక ఎలాగ పెద్దోడు అక్కడే ఉన్నాడు. ఇదిగోండి ఇప్పుడైతే వైజాగ్ అయితే బయలుదేరుతున్నాం. వ్యాలింగ్ అయితే వచ్చి కారు అయితే పట్టుకెళ్తున్నాం. మా చిన్నవాడు అయితే ఇక్కడే ఉండిపోతున్నాడు.
ఇంకా ఇక్కడైతే మేము బయలుదేరిపోయామండి. ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. వర్షం అయితే పట్టలేదు కానీ చాలా చల్లగా ఉంది. మీకు హాయ్ చెప్తున్నారు. ఇంక బాగుంది సాయంత్రం కాబట్టి కొంచెం ఖాళీగా కూడా ఉంది. ఇంకా ఇక్కడైతే వచ్చేసి మేము అన్నవరం అయితే వచ్చేసామండి. ఇంక అన్నవరం వచ్చి హైవే మీద ప్రసాదం తీసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ప్రసాదం తీసుకున్నాను. ఇక్కడైతే స్వామివారు ఉన్నారు. దండం పెట్టుకుని మేమైతే మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇంకా బయలుదేరి ఇంకా వైజాగ్ అయితే వచ్చేసాము. ఇంకొక అరగంట అయితే ఇంటికైతే వెళ్ళిపోతామండి. ఇంతేండి ఈ వీడియో అయితేని. ఇదిగోండి ఇప్పుడైతే వచ్చాము మా వదినాల ఇంటికి. ఇప్పుడైతే 10:30 అయింది టైము. ఇంకొచ్చి మేమైతే టిఫిన్ అది చేసేసి ఇంకైతే కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మా అన్నయ్య గారు మేమైతే కూర్చుని అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.